హాయ్ అండి. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తుంది కకాషి ప్రసన్న ఛానల్. ఉదయాన్నే వినాయక చవితి పండుగ రోజు ఇలా వర్షం బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఏదైనా తెచ్చుకోవాలన్నా బయటకు వెళ్ళాలన్నా చూడండి ఎలా పడుతుందో వర్షం. అలానే మా హస్బెండ్ మా బాబు పండగకు కావాల్సినవి అన్నీ తెచ్చేశారు. మన వినాయకుడు బుజ్జి వినాయకుడిని కూడా తీసుకొచ్చారు. ఫ్రూట్స్ అనేది తీసుకొచ్చారు. ఇలా ఫ్రూట్స్ అన్నీ బేర్ చేశాను. దేవుడికి ఫ్రూట్స్ పెట్టాలి కదా ఫ్రెండ్స్, అందుకే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు. దేవుడికి పెడతానికి ఫ్రూట్స్. అలాగే నేను ప్రసాదాలు కూడా చేశాను ఫ్రెండ్స్. ఒక 5-6 ప్రసాదాలు చేశాను ఇంట్లో. పూర్ణాలు చేశాను. మొదటగా పూర్ణం అనేది స్వీట్ బాగుంటుంది. తర్వాత చక్కెర పొంగలి కూడా చేశాను ఫ్రెండ్స్. పూర్ణాలు చేశాను, చక్కెర పొంగలి చేశాను. ఫెస్టివల్ రోజు నాడు మనకి ఇంట్లో ప్రసాదాలు చేస్తూనే టైం అంతా గడిచిపోద్ది ఫ్రెండ్స్. తర్వాత గారెలు కూడా చేశాను ఫ్రెండ్స్. మూడో ఐటెం గారెలు కూడా రెడీ చేసేసాను. గారెలు ఎలా వచ్చాయో చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్ చేయండి. నేను చేసే ప్రసాదాలు ఎలా ఉన్నాయో చూసి. తర్వాత ఫోర్త్ ఐటెం పులిహోర కూడా చేశాను ఫ్రెండ్స్. పులిహోర కూడా చేసేసాను. ఏంటే బాబు ఇప్పుడు పెడుతుంది వీడియో అనుకోమాకండి ఫ్రెండ్స్, ఇది వినాయక చవితి అప్పుడుదే కానీ పెడతాం లేట్ అయింది ఫ్రెండ్స్. పొయ్యి మెయిన్ కుడుములు కూడా చేశాను. 3 ఐటమ్స్ 3 లాగా చేశాను కుడుములు. చూడండి, ఒకటేమో బాల్లా చేశాను, ఒకటేమో అప్పచ్చిలా చేశాను, ఒకటేమో మోతుకుమంట ఫ్రెండ్స్. నేను ఫోన్లో చూశాను, అలా చేశాను. స్పూన్తో చుట్టుపక్కల నొక్కాను ఫ్రెండ్స్. తర్వాత శనగలు ఉడకబెట్టి ఇలా కొంచెం లైట్గా ఆయిల్ వేసి తిరగమూతని పెట్టేశాను. తర్వాత పెసరపప్పు కూడా కొంచెం నానబెట్టాను వడపప్పులాగా. ఇవి ఇలా చేశాను ఫ్రెండ్స్. నాకు వచ్చినట్లు నేను చేసుకున్నాను. మన బుజ్జి వినాయకుడికి మా హస్బెండ్ అలంకరించేశాడు చూడండి. పైన పల్లకి కట్టి చుట్టుపక్కల ఫ్రూట్స్ అనేది తగిలించి అటు ఇటు అరటి చెట్లు పెట్టి మధ్యలో పేటేసి మన బుజ్జి వినాయకుడిని ఎలా కూర్చోబెట్టి అలంకరించాడో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కదా. నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా ఇస్తరాకేసి అలా భోజనం పెట్టేశాను మన బుజ్జి వినాయకుడికి. మా బాబు బుక్స్ కూడా పక్కన పెట్టుకుని పసుపు కుంకుమ రాసుకుని చాలా బాగా అలంకరించుకున్నాడు. నేను ఇంట్లో కూడా దేవుడి గుడి ఇలానే పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. శివయ్యని కూడా ఇలాగే కృష్ణుడిని శివయ్యని నా దగ్గర ఉన్న దేవుడి పటాలన్నిటికీ ఇలా పూజ చేసుకున్నాను. ఫైనల్గా మొత్తం పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు భోజనం అనేది చేస్తున్నాను. భోజనంలో నేను చేసుకున్న ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను. గారెలని పూర్ణాలు అన్నీ పెట్టుకున్నాను. పులిహోర తినేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు జరిగిందాక మనకి ఏం పని ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పండి. ఇంట్లో సామాను కడగడం అన్నీ కడిగేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ కడిగేసేసరికి నా నడుములు అయితే పడిపోయినాయి ఫ్రెండ్స్. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇవన్నీ అంట్లే మనకు పెద్ద తలకాయ నొప్పి కదా. అలానే శుభ్రంగా ఇళ్ళన్నీ తుడుచుకుని మళ్ళీ ఈవినింగ్ పూజకి రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. అంట్లు తవ్వేసాను, శుభ్రంగా ఇళ్ళని తుడుచుకున్నాను. ఈవినింగ్ పూజ మళ్ళీ ఇలా చేసుకున్నాను. మళ్ళీ ఫ్రూట్స్ అన్నీ పెట్టాను. ఉన్న ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టి ఫ్రూట్స్ అని పెట్టుకుని పూజ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వినాయక చవితి ఇలా జరిగింది, మీ వినాయక చవితి ఎలా జరిగిందో చెప్పండి.